కాజీపేటలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. బీసీలకు 42% రిజర్వేషన్ల పెంపుపై సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులు, వాటితో ముడిపడి ఉన్న స్థానిక ఎన్నికలపై కేబినెట్ చర్చించింది. ఇక పత్తి రైతులను ఇబ్బంది పెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, సీసీఐ విధించిన కొత్త నిబంధనలపై మంత్రివర్గం చర్చించనుంది. కాజీపేటలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. బీసీలకు 42% రిజర్వేషన్ల పెంపుపై సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులు, వాటితో ముడిపడి ఉన్న స్థానిక ఎన్నికలపై కేబినెట్ చర్చించనుంది. ఇక పత్తి రైతులను ఇబ్బంది పెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, సీసీఐ విధించిన కొత్త నిబంధనలపై మంత్రివర్గం చర్చించనుంది. ఎకరాకు 7 క్వింటాల పత్తిని కొంటామని, జిన్నింగ్ మిల్లులను L1, L2 కేటగిరీలో అలాట్ చేసేలా సీసీఐ అనుచితమైన నిబంధనలు విధించడాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తప్పుపట్టింది. కేంద్రం అనుసరించిన విధానాలతో పత్తి కొనుగోలులో నిలిపివేస్తామని మిల్లర్లు ప్రకటించారు. మంత్రివర్గ సమావేశంలో ఈ విషయాన్ని చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. బీసీలకు 42% రిజర్వేషన్ల పెంపుపై సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులు, వాటితో ముడిపడి ఉన్న స్థానిక ఎన్నికలపై కేబినెట్ చర్చించనుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ అందిస్తారు. అశోక్. రాజేంద్ర, మరి కాసేపట్లోనే తెలంగాణ సచివాలయంలో తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగేటువంటి ఈ కేబినెట్ సమావేశంలో ఇవాళ కీలకంగా బీసీలకు 42% రిజర్వేషన్ల పెంపు, సుప్రీంకోర్టు, హైకోర్టు దీనిపై ఇచ్చినటువంటి తీర్పులు కావచ్చు, ఇదే అంశానికి సంబంధించి ముడిపడి ఉన్నటువంటి ఇతర అంశాలపైన కూడా కేబినెట్ చర్చించబోతుంది. ఎందుకంటే ఈ నెల 24 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే గత 6 వారాల క్రితం హైకోర్టు స్పష్టం చేసింది. సో ఈ నేపథ్యంలో దానిపై ఎలా ముందుకు వెళ్ళాలి, 42% రిజర్వేషన్లకు సంబంధించి అమలుపై ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనే పైన కూడా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గంతో చర్చించబోతున్నారు. ఈ అంశానికి సంబంధించి తేల్చబోతున్నారు. ప్రధానంగా సర్పంచ్ ఎన్నికలు మొదటగా నిర్వహించేందుకైతే ప్రభుత్వం మొగ్గు చూపే ఆలోచన ఉంది. వాళ్ళ కీలక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం. దీంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే పత్తి, వరి తర్వాత పత్తి 2వ స్థానంలో ఉన్నది. ఈ ఎకరానికి 7 క్వింటాల పత్తినే కొంటామని చెప్పేసి ఇప్పటికే సీసీఐ నిబంధన విధించిన నేపథ్యంలో దీనివల్ల కొనుగోలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులు. ఒకవైపు మిల్లర్లు కూడా కొనే పరిస్థితి లేదు. సో సోమవారం నుంచి అంటే ఇవాళ నుంచే బంద్ చేస్తామని చెప్పిన నేపథ్యంలో ఇవాళ కూడా కేబినెట్ దీనిపై చర్చించబోతుంది. సో మొత్తంగా అయితే అటు స్థానిక సంస్థల ఎన్నికలు, మిగతా కాటన్ సమస్యపై కూడా ఇవాళ కేబినెట్ అయితే కీలక నిర్ణయం తీసుకునే అవకాశం మనకు కనిపిస్తుంది. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ అశోక్.